ప్రపంచం రంగులమయం. మనం వాడే చాలా వస్తువులు వివిధ రంగుల్లో దొరుకుతాయి. కానీ వాహనాల టైర్ల విషయంలో మాత్రం నలుపు తప్ప ఇంకేమీ ఊహించుకోలేం. అలా ఎందుకు? ఇది కేవలం డిజైన్ కోసమో లేక యాదృచ్ఛికమో కాదు. దీని వెనుక సైన్స్ దాగి ఉంది. సాధారణంగా టైర్లు తయారయ్యేది రబ్బర్తో. స్వచ్ఛమైన సహజ రబ్బరు లేత గోధుమ లేదా పాల రంగులో ఉంటుంది. దీన్ని నేరుగా రోడ్డుపై వాడితే త్వరగా అరిగిపోవడం, వేడికి కరిగిపోవడం లేదా సులువుగా పాడైపోవడం జరుగుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు రబ్బర్ మిశ్రమంలో కార్బన్ బ్లాక్ను కలుపుతారు. ఇదే టైర్లకు నలుపు రంగును ఇస్తుంది. టైర్లకు నలుపు రంగును ఇచ్చే ఈ కార్బన్ బ్లాక్ ఒక శక్తివంతమైన ఫిల్లింగ్ మెటీరియల్. ఇది రబ్బర్తో కలిసి బలమైన బంధాన్ని ఏర్పరుస్తుంది. దీనివల్ల టైర్ మన్నిక పెరిగి దీర్ఘకాలం అరిగిపోకుండా ఉంటుంది. వాహనం నడుస్తున్నప్పుడు టైర్లు రోడ్డుతో రాపిడి చెందటం వల్ల వేడెక్కుతాయి. కార్బన్ బ్లాక్ వేడిని సమర్థంగా గ్రహించి టైర్ ఉపరితలం అంతటా పంపిణీ చేస్తుంది. దీనివల్ల ఒకే చోట వేడి పోగుపడి టైర్ పేలకుండా ఉంటుంది. ఎండలోని అతినీల లోహిత కిరణాలు రబ్బర్ను దెబ్బతీసి పగుళ్లు వచ్చేలా చేస్తాయి. కార్బన్ బ్లాక్ ఒక అద్భుతమైన యూవీ స్టెబిలైజర్గా పనిచేసి టైర్లకు పగుళ్లు రాకుండా కాపాడుతుంది. ద్విచక్ర వాహనాలు, కార్లు, బస్సులు, లారీల టైర్లు ఎంత నాణ్యతగా ఉన్నా వాటి స్పీడ్ రేటింగ్ సరైందిగా లేకపోతే ప్రమాదాలు తప్పవు. చాలా మందికి టైర్లపై ఉండే అక్షరాలు, నెంబర్లకు అర్థం తెలియదు. మరికొందరు తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. టైర్ స్పీడ్ రేటింగ్ ఒక అక్షరమే అయినా అది వాహనంలో ప్రయాణించే వారి జీవితాన్ని ప్రభావితం చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి టైర్పై దాని సామర్థ్యం తెలియచేసే ఒక ప్రత్యేకమైన కోడ్ ఉంటుంది. అందులో చివరి ఆల్ఫాబెటికల్ అక్షరం చాలా కీలకమైంది. దాన్ని టైర్ స్పీడ్ రేటింగ్ అంటారు. ఈ అక్షరం ఆ టైర్ భద్రతను తట్టుకోగలిగే గరిష్ట వేగాన్ని సూచిస్తుంది.